వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు ఫ్రమ్ గురుప్రసాద్ అకాడమీ. అయితే ఇక సెబీ వాళ్ళు మనకి ట్రేడింగ్లో ఎక్స్పైరీ డేట్ అనేది అయితే ఆప్షన్కి సంబంధించి చేంజ్ చేయడం జరిగింది. బట్ దీనివల్ల మరి ట్రేడర్స్కి ప్రాఫిట్ అంటారా, లాస్ అంటారా, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం గురుప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాము. ఈ చివరి వరకు చూడండి, చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో షేర్ చేయబోతున్నారు సార్. నమస్కారం సార్. సో ట్రేడింగ్ అనేది యూజువల్లీ తెలుసుకున్నవాడేమో ఆకాశంలో ఉంటాడు, తెలుసుకున్నవాడు ఎప్పుడు కింద వేలాడుతూ ఉంటాడు. బట్ డెఫినెట్లీ ట్రైనింగ్ అనేది చాలా కంపల్సరీ మస్ట్ అని చెప్పేసి ఎంతోమంది ట్రైన్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వేదానికి మీరు చాలా స్కోప్ ఇచ్చారు. దానివల్ల ఇప్పుడు చాలా మందికి ట్రేడర్స్కి పాజిటివ్గా ఉంటుంది, సబ్జెక్ట్ తెలిస్తే అనే విషయం అర్థమైంది. అట్ దిస్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే ఇందులో ఇప్పుడు సెబీ చాలా క్రిటికల్ రూల్స్ అనేది పెడతా ఉంది, చాలా రూల్స్ మారుస్తూ ఉంది. ఈవెన్ వీక్లీ ఆప్షన్ కూడా ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ ఉంది కమింగ్ ఫ్యూచర్లో. దాంతోపాటు ఇప్పుడు ఆప్షన్స్లో చూస్తే ఎక్స్పైరీ డేట్ చేంజ్ చేశారు. మరి ఇవన్నీ ట్రేడర్స్కి ప్రాఫిట్ అంటారా, లాస్ అంటారా? లేటెస్ట్ అప్డేట్ పై మీ టేక్ ఏంటి? అన్ని బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేశారు. చూడండి, ఫస్ట్ ఒక్కొక్కటిగా క్లారిఫికేషన్ ఇస్తూ వస్తాను. ఫస్ట్ సెబీ వచ్చి ఆప్షన్స్ రీసెంట్గా బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ తీసేశారు. చాలా చాలా ఇండెక్స్లో వీక్లీ ఆప్షన్స్ అనేది తీసేశారు. ఒక్క నిఫ్టీలో మాత్రమే ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ ఉంది. తర్వాత ఎక్స్పైరీ డేటా అది కొన్ని సంవత్సరాల, కొన్ని డీకేడ్ F&O మనం ఇంట్రడ్యూస్ చేసిన 2003లో F&O ఇంట్రడ్యూస్ చేశారు. నేను 99లో ఎంటర్ అయ్యాను. 2003లో F&O ఇంట్రడ్యూస్ అయింది. అప్పటి నుంచి ఎక్స్పైరీ డేటు థర్స్డేనే. ఎవ్రీ మంత్ ఎండ్ ఆఫ్ ద మంత్లో లాస్ట్ థర్స్డే NSE ఎక్స్పైరీ. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ట్యూస్డేకి మార్చారు. అది ఒకటి. ఈ మార్పులు చేర్పులు వీళ్ళు అంటే దీనివల్ల నాకు తెలిసి ఏం పెద్దగా, అంటే ఎలా చెప్పాలంటే మన ట్రేడర్స్ సంపాదించే వాళ్ళు ఎలాగా సంపాదిస్తారండి. వాళ్ళకి నువ్వు ఎక్స్పైరీ డేట్ మారిస్తే ఏంటి, మారకపోతే ఏంటి, దాని దగ్గర ప్లాన్ వేసుకుంటారు. నువ్వు ట్యూస్డే పెడితే ఏంటి, ఫ్రైడే పెడితే ఏంటి, ఎప్పుడు పెడితే సంపాదించేవాడు సంపాదిస్తూనే ఉంటాడు, పోగొట్టేవాడు పోగొట్టుతూనే ఉంటున్నాడు. ఇలా జరుగుతుంది. అయితే ఒకటి మాత్రం ఈ సెబీ వాళ్ళు ఒకటి ఆలోచించాలి. ఎవరన్నా వింటుంటే కూడా దాన్ని పాస్ చేయొచ్చు. చూడండి, ట్రేడర్స్ సంపాదించట్లేదు అని బాధపడుతున్నారు. వాళ్ళే అంటున్నారు 90% మంది నష్టపోతున్నారు, 10% మందే లాభపడుతున్నారని. మరి మీరు అలాంటప్పుడు అసలు ట్రేడింగే టోటల్గా తీసేయచ్చుగా. మరీ అంత బాధపడుతూ ఈ ఎక్స్చేంజ్ని నడిపిస్తూ చేయాలని రూలే ఉంది. అన్నీ ప్రతిదీ అండి. ఇక్కడ అన్ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలామంది ఉన్నారంట. చాలామంది ఇక్కడ జరుగుతుంది. ఇవన్నీ అన్వాంటెడ్ అండి. ఇదే యూఎస్లో ఓపెన్గా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. యూఎస్లో ప్రతిరోజు ఎక్స్పైరీ ఉందండి. ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంది. ఈరోజు ఎక్స్పైరీ ఉంది, 31 రోజు ఎక్స్పైరీ ఉంది. మీరు నమ్ముతారా? 31 రోజు ఉంది ఎక్స్పైరీ. మరి ఇక్కడ ఒక్కరోజు మంత్లీ ఒక్కరోజు ఎక్స్పైరీ పెడితే అందరూ సంపాదించేస్తారా? మీరు చెప్పండి. ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ తీసేసాను అన్నారు. సరే, వీక్లీ ఆప్షన్స్లో నష్టపోతున్నారు, తీసేశారు. సరే, మంత్లీ ఆప్షన్ పెడుతున్నారు. మరి అందరు లాభాల్లో ఉండాలి కదా. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ ఇస్తారు కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్స్ మోర్ దెన్ డిపెండ్స్ ఆన్ ద ఈ డిఫరెంట్ చేంజెస్ అయ్యి ఉండొచ్చు అంటారు. అంటే ఇక్కడ మనం సెబీ వాళ్ళని కూడా ఏం అనట్లేదండి. వాళ్ళకి బయట నుంచి ఇప్పుడు ఉంటే అవేర్నెస్ తక్కువ. ఈ బ్రోకర్స్ ఏమనుకుంటున్నారు, కొంతమంది వీక్లీ ఆప్షన్స్ ఉండేదానివల్ల వాళ్ళకి క్లయింట్స్ అందరూ, వాళ్ళు ఎంతమందిని క్లయింట్స్ అని తీసుకొస్తూ ఉంటారు. ఒక 10 మంది వస్తే
8 మంది కనుమరుగైపోతున్నారు. మళ్ళీ కొత్తగా ఇంకో 10 మంది తీసుకొని రావాలి. ఇదే నువ్వు మంత్లీ పెట్టినా అలాగే. ఫస్ట్ మార్కెట్లో ఎలా మనము నెగ్గాలి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోండి. ఫస్ట్ యుద్ధానికి వెళ్తున్నామండి. మన ట్రైనింగ్ అయ్యి అక్కడికి వెళ్ళి మనం ఎలా ఒక స్వాడ్ని ఎలా మనం తిప్పాలి చేయాలి అనేది నేర్చుకొని వెళ్తేనే కదా యుద్ధానికి వెళ్ళగలం. లేదంటే ఎదుటోడు వస్తే మనల్ని పొడిచేస్తాడు. ఇక్కడ యుద్ధానికి వెళ్తున్నాం, రోజు యుద్ధానికి వెళ్తున్నాం అండి. ట్రైనింగే లేదు. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడేమో మనల్ని పొడిచేస్తున్నాడు. అలా ఉంది పరిస్థితి. కాబట్టి మార్కెట్లో నేను ఒకటే చెప్తాను, ఒక్క అడ్వైస్ ఇస్తాను. వాళ్ళు ఏమి రూల్ అయినా వేసుకొనియండి. సంపాదించే వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు, పోగొట్టుకునే వాళ్ళు పోగొడతారు. ఇప్పుడు ఈ వీక్లీ ఆప్షన్ తీసేస్తే మరి బై వీక్లీ ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు కన్సల్టేషన్ పేపర్ ఆల్రెడీ పెట్టారు, అన్నీ జరుగుతుంది. ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ ఎన్ఎస్సిలో ఉంది. దాన్ని ఇప్పుడు తీసేసి బై వీక్లీగా చేద్దాము అని అంటున్నారు. ఇంకొన్ని రోజుల తర్వాత ఈ బై వీక్లీ కూడా తీసేసి మంత్లీ పెడదాం. మంత్లీయే ఒకటి మాత్రం పెడదాం. అయితే ఒకటి చెప్తున్నాను విరాట్ గారు, ఈ ఇంతకు ముందు 20 సంవత్సరాల ముందు ఓన్లీ మంత్లీ ఆప్షన్సే ఉనింది. మన వాళ్ళు ట్రై చేశారు, తప్పులేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ని చూసి వీక్లీ ఆప్షన్స్ లాంచ్ చేశారు. యూఎస్ లో కూడా ఆప్షన్ మంత్లీ డైలీ ఎక్స్పైరీ అండి. డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. డైలీ ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంది. బట్ స్టిల్ దే ఆర్ మేకింగ్ మార్కెట్. అవును, యుఎస్ దే ఆర్ ఆల్ వాళ్ళ ఆలోచనలు వేరండి. చూడండి, వాళ్ళకి ట్రేడర్ సంపాదిస్తున్నారా లేదా అనేది వాళ్ళకి అవన్నీ అనవసరం. మేము ఆపర్చునిటీ ఇచ్చాము, సంపాదించుకుంటే వాళ్ళు సంపాదించుకుంటే, వెళ్ళి పోగొట్టుకుంటే అది మీ ఇష్టం. మీరు కూడా అలాగే ఉండండి. యుఎస్లో ఈ డైలీ ఎక్స్పైరీ రావడానికి ముందు కూడా మంత్లీ కానీ వీక్లీ కానీ నడిచింది. అక్కడ ఖచ్చితంగా నడిచింది. అక్కడ నడిచాక అక్కడ ఇప్పుడు బెటర్ అనేది డైలీ ఆప్షన్, డైలీ ఇది వచ్చింది, డైలీ ఎక్స్పైరీ. ఇప్పుడు ఇండియాలో కూడా సేమ్ ఇదే రావడానికి స్కోప్ ఉందంటారా, లేదంటే మంత్లీ దగ్గర ఆగిపోతుంది? సార్, ఇండియాలో అలా లాంచ్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ వీక్లీ లాంచ్ చేశారు, తర్వాత డైలీ ఒక ఆప్షన్ డైలీ ఎక్స్పైరీ కూడా లాంచ్ చేయడానికి ట్రై చేశారు. అక్కడి నుంచి రివర్స్ అయిపోయారు కదా ఇప్పుడు. సో వీక్లీకే తట్టుకోలేకపోతున్నాము, ఇక డైలీ పెడితే ఇక మొత్తం అవుట్ అని చెప్పి ఇప్పుడు వీక్లీ తీసేశారు. డెఫినెట్లీ మనకి సూటబుల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది వీక్లీకే ఓటు వేస్తున్నారు. బట్ స్టిల్ ఎన్ఎస్సి ఇంకా డెసిషన్ తీసుకునే స్కోప్ ఉందంటారు? లేదండి, ఎన్ఎస్సి డెసిషన్ ఆల్రెడీ వచ్చేసింది న్యూస్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వీక్లీ తీసేశారు. ఇప్పుడు ఎన్ఎస్సి కూడా ఇంకొక 21 monthలో వీక్లీ ఆప్షన్స్ తీసేసి బై మంత్లీ పెడతారు. అది ఒక 6 నెలలు నడుస్తుంది. అందులో కూడా నష్టపోతున్నారంటే అది కూడా తీసేస్తారు. చూద్దాం, కొన్ని రోజుల్లో మంత్లీ పెట్టి మంత్లీలో కూడా నష్టపోతున్నారు, అసలు ఫ్యూచర్ ఆప్షన్సే తీసేద్దాం అని అనుకుంటారేమో. అది జరగదేమో. జరగదు, ఎందుకంటే వాళ్ళకి జరగాలి కదా పనుల. చూడండి, ఇప్పుడు ఎలా విషయం స్టేట్మెంట్ సింపుల్ గా చెప్తున్నా అండి. సిగరెట్ ప్యాకెట్ పెట్టుందండి, డేంజర్ అంటారు. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ అని రాస్తారు. అర్థమైంది. మద్యపాన నిషేధం కూడా అంతే, స్టాక్ మార్కెట్ కూడా అదే. వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు, చేసేది చేస్తూనే ఉంటారు, జరిగేది జరుగుతూనే ఉంది. బట్ డెఫినెట్లీ యాజ్ యూ సెడ్, ఓపెన్ గా చెప్పాలి, F&O అనేది డేంజర్. అయితే ఇంకా F&O ఎందుకు నడుపుతున్నారు అనేది నిజంగానే అందరికీ ఉన్న. అవును, నేను ఒకటే చెప్తున్నాను, ఏమంటే మీకు మా మీద అంత కట్టేసి అంత సింపతి ఉంటే తీసేసేయండి, ఓన్లీ క్యాష్ మార్కెట్ పెట్టండి, F&O తీసేయండి. సో మమ్మల్ని గిచ్చేది మీరే, మళ్ళీ ఓదార్చేది మీరే. జోలాలు చెప్పేది ఎందుకు గిచ్చడం, మమ్మల్ని ఎందుకు ఓదార్చడం? మేము ఉన్నామని గుర్తించమంటున్నారు బహుశా, లేకపోతే ఇక రీటైలర్స్ కానీ ట్రేడర్స్ కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు చాలా విషయాలు మీరు చెప్తున్నారు. బట్ మన డెవలప్ అవ్వాలండి, మన వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్గా థింక్ చేయాలి, ఆలోచించాలి. మనం ఇంకొక స్టెప్కి ఎదగాలంటే అవసరమైతే డైలీ ఆప్షన్స్ కూడా లాంచ్ చేయాలి.
చేయండి. చేసి అప్పుడే మనం చూడండి, ఆపర్చునిటీ ఉంది, సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటారు, తప్పేంటి? బట్ డెఫినెట్లీ వాట్ యూ సెడ్ ఇప్పుడు చూడండి, ఒకరి డబ్బు ఒకరి దగ్గరికి వెళ్తుందండి. ఎవరు కరెక్ట్గా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కదా. ఎక్స్చేంజ్లో వచ్చి వేరే వాళ్ళు ఏం డబ్బులు తీసుకెళ్ళట్లేదు కదా. అది క్లియర్ సార్, చాలా క్రిస్టల్ క్లియర్గా ఆన్సర్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ విన్నారు కదండి. సో నెక్స్ట్ ఏం జరగబోతుందనే అప్డేట్స్ కోసం అయితే చూస్తుండండి ఐడ్రీమ్ మీడియా. అండ్ డెఫినెట్లీ సార్, ఇక 32nd వెబినార్ కూడా రాబోతుంది చెన్నైలో అని తెలిసింది మాకు. ఎలా ఉండబోతుంది? 32వ వర్క్షాపు చెన్నైలో. ఆల్రెడీ 31 వర్క్షాప్ కంప్లీట్ చేశాము ఐటీసీ వెల్కమ్ మోటర్లో. నవంబర్ 22, 23. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపులే. ఆల్రెడీ ఇప్పుడు ఒక 40% సీట్స్ కంప్లీట్ అయింది. సో వెరీ లిమిటెడ్. సో లిమిటెడ్ సీట్స్ అండి, అందరికీ తెలిసిందే. క్వాలిటీ కోసం మీరు ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకముందే గ్రాప్ చేసుకోండి. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా సార్ని కన్సల్ట్ అవ్వచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.